హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సైలాస్ కిచెన్. మంచిగా కాఫీ తర్వాత పొద్దున్నే చేపల పచ్చడి ప్లాన్ చేసుకున్నా. ఇవాళ సండే. నేను ఎర్లీగా చేయకపోతే షూట్ కోసం ఒకటి చేయాల్సి వస్తుంది, మళ్ళీ రెసిపీ కోసం ఇంకొకటి చేయాల్సి వస్తుంది, ఇంట్లో కర్రీ కోసం ఇంకోటి చేయాల్సి వస్తుంది. అందుకని పొద్దున్నే పెట్టుకున్నా. ఇవాళ 7 అయింది అంతే. ఫిష్ ఎంత తీసుకున్నానంటే ఒక 1.5 kg ఫిష్. మనకి 2 kgs ఫిష్ తీసుకుంటే 1/2 kg పైన తొక్క తోలు ఎవరం అంతా పోతుంది. ఆ తర్వాత మిగిలేదు మనకి కిలోంబావ అట్లా మిగిలితే కనుక దాంట్లో నేను హాఫ్ తీసుకున్నాను. ఇది 600 grams ఉంది. దాదాపు 12-15 ముక్కలు వచ్చినాయి ఈ సైజులో. చాలు మనకి, ఎనఫ్, ఫెయిర్ ఎనఫ్. సో దాంట్లో ఫ్రై చేయడానికి నేను వెనక పొయ్యి మీద ఆయిల్ ఆల్రెడీ కాగుతుంది. నేను కొంచెం పసుపు వేసుకుంటున్నా, ఒక 1/2 టీ స్పూన్ పసుపు. అండ్ ఉప్పు మాత్రం వెరీ లిటిల్, ఎక్కువ వేయకండి. అప్పుడు ఉప్పు వేసేస్తే కనుక నీళ్ళు ఊరి చేప మంచిగా వేగదు. అలాగని ఉప్పు వేయకుండా ఉంటేనేమో చేప మరీ సప్పగా ఉంటుంది. ముక్కలో కొంచెమే ఉప్పు తగలాలి. పైన మన మిరం ఉంటుంది కదా, చేప గ్రేవీ ఉంటుంది కదా, దాంట్లో ఫుల్ ఉప్పు ఉండాలి. సో దానికోసం ఇట్లాగా చేసి ఫస్ట్ కలిపేయాలి దీన్ని. ఇదిగోండి, చక్కగా కలిపి రెడీగా ఉంది. ఆయిల్ మంచిగా ఆల్మోస్ట్ సగం పైన కాలిపోయింది. వెనకాల స్టవ్ మీద పెట్టినా కాబట్టి చాలా సింపుల్. ఇంగ్రీడియంట్స్ కూడా వెరీ లెస్ అండి. ఇదిగోండి, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం, కొద్దిగా కరివేపాకు, నిమ్మరసం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి. టైం అండి, ఎక్కడ వేస్ట్ చేయాలి, ఎక్కడ ముందుకెళ్ళాలి అనేది కూడా తెలుసుంటే మనం టైం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండగలుగుతాం. చాలామంది ఏంటంటే అన్నెసరీ వాటి గురించి ఎక్కువ ఆలోచించి టైం వేస్ట్ చేస్తారు. కొంతమంది ఏమో ఆలోచించాల్సిన వాటి గురించి ఆలోచించకుండా ఐటెం చేసేసి తద్వారా టైం వేస్ట్ చేస్తారు. రెండూ తప్పే. ఎవరన్నా అందుకనే పెద్దవాళ్ళ మాట చద్దన్నం మూట అని ఊరికే అనలేదు. మా ఇంట్లో బయదేవే చద్దన్నం ఇవాళ. రాత్రి అన్నం తోడు పెట్టాను. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అన్నీ వేసి తోడు పెట్టాను. పొద్దున ఇప్పుడు వేసాక ఉప్పు, కొంచెం మిరియాల పొడి చల్లిన, అంతే. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చాలా మంచిదండి ఇది. ప్రోబయోటిక్స్, బాడీకి కావాల్సిన గుడ్ బ్యాక్టీరియా మొత్తం వస్తుంది మనకి. దీనికోసం మెడిసిన్స్ వాడతారు, తపస్సులు చేస్తుంటారు. సింపుల్ పెరుగన్నంలో ఉంటుంది. చెప్పాను కదా, పెద్దల మాట చద్దన్నం మూట. అట్లా ఎవరైనా చెప్పినప్పుడు విని దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది. ఆయిల్ కాగింది, సో నేను వేసేస్తున్నా. ఎన్ని ముక్కలు పడతాయి అనేది చూసుకోండి, మరీ ఎక్కువ తక్కువ వేయకండి. చేపకండి చాలా కొద్ది మంది ఇట్లా చక్రాలు అది కొట్టిస్తారు. స్క్వేర్ ముక్కలు కొట్టిస్తే ఇంకా చాలా బాగుంటుంది. మన మటన్ పీసెస్, పెద్ద సైజ్ మటన్ పీసెస్ లాగా కొట్టించండి. ఇది బై ది వే స్కిన్లెస్. ఇది కావాలనే స్కిన్ తీపిచ్చేసిన ఈసారి. చాలు, ఇంకా 5-6 ముక్కలే ఉన్నాయి. దీనిలో మిగిలిన ఫిష్ ఉంది కదా, దాంతో బెండకాయ వేసి పులుసు పెడతా. పులుసు పెట్టినట్టు ఏ పులుసు పెడతాను, సూపర్ ఉంటుంది. ఇదిగోండి, ఇవి మిగిలినాయి. తలకాయ, తోక, మధ్యలో పొట్ట ముక్కలు, ఇవన్నీ మిగిలినాయి. దీంతో నేను పులుసు పెట్టేస్తాను. సూపర్ ఉంటుంది. దీని కంటిన్యూషన్ రెసిపీ అదే. ఆల్రెడీ మన దానిలో డిఫరెంట్ చేపల పులుసులు ఉన్నాయి. ఇది ఒక డిఫరెంట్ చేపల పులుసు. అంటే చేప ముక్కలు తక్కువ ఉన్నప్పుడు ఏం చేయాలి అనే చేపల పులుసు ఇది. మంచిగా లైట్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయండి. మరీ బ్రౌన్ షేడ్ వస్తే అప్ప అవుతుంది, టేస్ట్ అనిపించదు, లోపల స్మూత్ ఉండదు. చలో అయిపోయింది. ఇట్లా అయితే చాలు. చెప్పాను కదా, మరి కట్టగారల్లా చేయకండి. లైట్గా కలర్ రాగానే తీసేయండి. దీనికి ఆయిల్ ఉన్నా ఏం కాదు, ఎందుకంటే ఈ పచ్చడిలో మనం ఆయిల్ వేసుకునేదే కదా. మీకు ఇది 1 month, 1.5 month నిల్వ ఉంటుందండి. కాకపోతే ఏమాత్రం ఉప్పు, పసుపు, కారం, పులుపు, ఆయిల్ కాంపన్సేట్ మీరు సరైన పాలలో వేయకపోతే మళ్ళీ ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి 3-4 రోజులు, వారం రోజులు బయట పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పటికప్పుడు బయటకు తీయండి. మా ఇంట్లో అయితే 40 days ఈజీగా ఉంటుంది టేబుల్ మీద. అన్నాళ్ళు ఎవరు ఉంచరు, కానీ ఉంటుంది. మిగిలిపోయింది కావాలని టెస్టింగ్ కోసం కూడా అలా ఉంచుతాను నేను, ఎన్నాళ్ళు ఉంటుందో చూద్దామని. ఇప్పుడు ఈ ఆయిల్లో నేను మరిన్ని పచ్చిమిరపకాయలు అండ్ కొద్దిగా కరివేపాకు, ఇవి 2 టేస్ట్ బడ్డీస్. ఇవి తీసిన దానికన్నా మీరు సగం ఆయిల్ వేరే దానిలోకి తీసేసుకోండి. దీంట్లోనే మిగతా అన్నీ వేయచ్చు. నేను ఇంకా స్టవ్ కట్టేస్తున్నా, స్టవ్తో పని లేదు. స్టవ్ కట్టేసి ఉంచాను, చెప్పాను కదా. ఇదిగోండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ కన్నా ఇంకొంచెం ఎక్కువ, 1 స్పూన్ బావు. ఇదే ఆయిల్లో. ఆయిల్ పడుతుంది అనిపిస్తే మళ్ళీ పోసుకోవచ్చు, కానీ ముందు మాత్రం తీసి పక్కకు పెట్టండి. అండ్ చికెన్ వేయించింది, మటన్ వేయించింది వేరే కర్రీస్లో వెంటనే పచ్చళ్ళు కలపచ్చు, కానీ ఫిష్ వేయించిన ఆయిల్ ఇంకా ఫిష్కి తప్పితే దేనికి పనికిరాదు. ముందుగా 2 టీ స్పూన్స్ ఫుల్ వేసాను ఉప్పు. 1, 2,
3 4 5 టీ స్పూన్లు కారం వేసేసిన. అండ్ దీంట్లోకే ధనియాల పొడి వేయించి గ్రైండ్ చేసింది 1 టీ స్పూన్. ఇప్పుడు కొంచెం పెడతా. ఆయిల్ చల్లారింది చూసారా, కొంచెం కావాలి నాకు. సిమ్లో జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్. గరం మసాలా కూడా 1/2 టీ స్పూన్. గరం మసాలాలో ఏమున్నాయంటే లవంగ, చెక్క, యాలుక, కొద్దిగా జాపత్రి లైట్గా, అండ్ కొంచెం ఏదన్నా మనం వేస్తాం కదా అనాస పువ్వు, అది కొంచెం ఇంత. మీరు ఏ గరం మసాలా వాడతారో అది వేయండి, ఏం కాదు, బాగుంటుంది. ఈ పీసెస్ అన్నీ వేసేస్తున్నాం. పచ్చిమిరపకాయలు ఆల్రెడీ అందులోనే ఉన్నాయి. ఒక్కసారి అల్లం వెల్లుల్లితో పాటు ఇది కొంచెం లాస్ట్కి ఇట్లా అనాలి. ఇదిగోండి మన పచ్చడి రెడీ. ఆయిల్ పట్టదు. సూపర్ కదా, కలర్, టెక్స్చర్ అన్నీ అద్భుతంగా కుదరలే అసలు. ఇందులో అన్నం కలుపుకొని తింటే, కానీ మా ఇంట్లో ఇంకా వేడన్నం అవల. నేను దీంట్లో తినలేను. ప్రోబయోటిక్స్ అండి ఇది. కంపల్సరీ 2-3 ముద్దలన్నా మార్నింగ్ తినండి బ్రేక్ఫాస్ట్తో పాటు. క్యాలరీస్ గురించి అస్సలు భయపడకండి. చాలు. ఇట్లా దీంతో పాటు ఫిష్ ఉడకటం వల్ల కొంచెమేనండి, ఒక 30-40 సెకండ్స్, ఒక 1 మినిట్ అంతే, ఎక్కువ వద్దు. ఉప్పు చూడండి ఒక్కసారి ఇక్కడ. పర్ఫెక్ట్. నేను కట్టేస్తున్నా. ఉప్పు కారం అయితే సరిపోయాయి. కట్టేసిన తర్వాత జస్ట్ లెట్ ఇట్ కూల్ ఫర్ ఒక 3-4 మినిట్స్ అట్లా వదిలేయండి. వదిలేసిన తర్వాత నిమ్మరసం రెడీగా ఉంది. ఒక 2 పెద్ద కాయలు నిమ్మరసం, ఇది పెద్ద సైజు కాయలు నిమ్మరసం తీసుకున్నా. పులుపు కూడా మీ ఇష్టం, కానీ నిలువ ఉండాలంటే కొంచెం పులుపు పడాలి. కొంచెం చల్లారినాక నేను అప్పుడు నిమ్మరసం కలుపుతాను. జస్ట్ మరి వేడి నిమ్మరసం వస్తే చేదు వస్తుంది, ఇట్లాంటివి ఏమి ఉండవండి. ఇదిగోండి ఇంత పర్ఫెక్ట్ షేడు, టెక్స్చరు, ఎవ్రీథింగ్. 2 నిమ్మకాయలు. ఈ పులుపు సరిపోకపోతేనండి పచ్చడి నిలువ ఉండదు. ఉప్పు, పులుపు, కారం కరెక్ట్ చూసుకోండి. ఆయిల్ మనం పోస్తూనే ఉండొచ్చు. ఆహా, నిమ్మకాయ కానీ ఒక రకమైన అట్లా బుసబుస పొంగుద్దు చూసారా, అది రాకుండా ఉంటే చాలు. కలిపేసిన. ఒక్క ముక్క పెట్టుకుంటే ఒక మనిషికి కావాల్సినంత అన్నం కలుస్తుంది. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు చూడండి మళ్ళీ ఉప్పు. సూపర్. ఉద్దరిపోయిందండి అసలు. నిజంగా ఇంత ఈజీ అండి ఫిష్ పచ్చడి పెట్టడం, మామూలుగా లేదు. ఈ గ్రేవీ చాలా ప్రియం మనకి. అంతటా వచ్చేటట్టు. ఇదే పచ్చడిని మీరు ఏం చేస్తారంటే, రెగ్యులర్గా మనం ఫిష్ ఫ్రై చేస్తాం కదా, ఏదైనా పార్టీస్ అవి ఉన్నప్పుడు కనుక కొంచెం కారం తగ్గించేసేయండి. మనం 4.5 టీ స్పూన్స్ వేసాం కదా, 2నే వేయండి టీ స్పూన్స్ వేసి ఫ్రై కింద పెట్టండి, బాగుంటుంది. నో డౌట్ బాగుంటుంది. ఇంత కారం మాత్రం వద్దు. మనం కారం ఎక్కువ ఎందుకు వేసామంటే, పచ్చడిలా ఉంటే పలచ కలుపుకొని పచ్చడిలానే తింటాం. లేకపోతే ఫ్రైలా తిన్నారంటే ఒక పూటలో అయిపోతుంది ఇది. కాబట్టి పచ్చడి కాబట్టి పచ్చడిలాగా పెట్టాము. మీరు ఫ్రై చేయండి, దీన్ని కారం తగ్గించండి, దానికి అనుగుణంగా ఉప్పు తగ్గుద్ది, అన్నీ తగ్గితే మంచిగా తినొచ్చు. చాలా బాగుంటుంది. దేనికంటే ఇంట్లో ఎవరైనా సార్ పార్టీస్ పెట్టుకుంటే మంచంకి బాగుంటుంది. ఎప్పుడైనా మనం బయటకు తీసుకెళ్ళాలనుకుంటే కనుక నిలువ ఉండటానికి బాగుంటుంది. అప్పటికప్పుడు తినడానికి నిలువ సూపర్ ఉంటుంది. 2-3 డేస్ చాలా టేస్టీగా ఉంటుంది. చేస్తారు కదా. ఎంత సిలికాన్ స్పూన్తో కలిపినా రావట్లేదండి అన్నం. మనం అన్నం వేసి కలుపుదాం, బాగా వస్తుంది. ఓకే, పచ్చడి అమ్మ కలిపినట్టు చద్దన్నం ఇది. ఇంకా అన్నం వండలే ఇవాళ. ఒక్క పీస్ వేసుకుందాం. ఇదిగోండి పచ్చిమిరపకాయతో సహా. చూడండి ఎంత అన్నం కలుస్తుందో ఇప్పుడు మనకి. చక్కగా ఈ ముక్కని ఇట్లా ఊర్చండి. ఇప్పుడు పెట్టుకోండి పై సైడ్కి. ఇది అన్నమేలా తిందామా మరి? ముక్కతోనా, విత్ ముక్క, వితౌట్ ముక్క? ఒక్కసారి మన ప్లేట్లు వేసుకున్నాక ముక్క ఎడిగిపోతుంది. నాకు కొంచెం నోట్లో నీళ్ళు. ఉప్పు, కారం, పులుపు ఎంత పర్ఫెక్ట్గా కుదిరిందంటే అంత పర్ఫెక్ట్గా కుదిరింది. యాజ్ ఇట్ ఈజ్ అయిందని చెప్పడానికి, మా కారంలో కారం పాళ్ళు తప్ప మిగతా అన్నీ యాజ్ ఇట్ ఈజ్ అండి. కారాన్ని బట్టి ఉప్పు వేయాలి.
ఇది సైలాస్ కిచెన్ కారం. జస్ట్ 6 నెలలు అమ్ముదామని తెచ్చింది, 12 డేస్లో అయిపోయింది సరి కదా. ఇప్పటికీ నన్ను మళ్ళీ కారం ఎప్పుడు పెడుతున్నారు, కారం టైం లేదు. నాకేమో ఎవరికో అప్పచెప్పేసి ఆ పని ఖతం చేద్దామని లేదు. మిరపకాయలు మనం వెళ్ళి చెక్ చేసుకోకుండా తేయకూడదు. 5-6 రకాల మిరపకాయలు వాడాను అందులో నేను. సో ఆ కారం ఇది అదిరిపోయిందండి, నెక్స్ట్ లెవెల్. ఇంతకీ చేప ఏం చేప చెప్పలే కదా, బొచ్చ. కొరమెంత పెడితే చాలా బాగుంటుంది. ఇంకా అంటే మేబీ మన సైకలాజికల్ ఫీలింగ్ కూడా అయి ఉండొచ్చు. కొరమేను అనగానే కాస్ట్లీ చేప కాబట్టి ఫిష్ ఓ స్పెషల్ అని, దానికి ఉండే లెక్క దానికే ఉంటుంది, బాగుంటుంది. చాలా 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 బాగుంది, వదలాలనిపించట్లేదు. సో దట్స్ ఆల్. కూర్చొని తింటా. ఇదిగోండి, ఇది 600 గ్రాముల ముక్కలు, మిగతా అన్నీ కలిపితే కిలో పచ్చడి పైన అయింది ఇది. దీన్ని బయట కొనాలంటే మీరు 800-1000 రూపాయలు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చెప్తారు. టేస్ట్ కానీ, క్వాలిటీ కానీ, ఆ ప్రేమ కానీ ఏదన్నా ఉంటుందా అందులో? ఉండదు. అవసరం మాత్రమే ఉంటుంది. ఇళ్ళ దగ్గర పెట్టే వాళ్ళ దగ్గర కొనండి. ఆ టిన్స్లో పెట్టి అది ఇది కొంచెం ఐ డోంట్ సజెస్ట్. మీ అంతటి మీరు చేసుకోండి, సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఎమర్జెన్సీ అండి. ఇప్పుడు మనకి బాక్స్ పెట్టడానికి టైం లేదు, ఏం లేదు, ఇంట్లో ఏం లేదు, ఉత్త అన్నం వండినా కానీ ఇది హ్యాపీగా వేసుకొని తినేయచ్చు. చేస్తారు కదా. మరొక అద్భుతమైన రెసిపీతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అందరికీ సెలవు, నమస్తే. అండ్ కంటిన్యూషన్ నేను ఆ మిగిలిన చేప ముక్కలతోటి రెగ్యులర్ బొచ్చతోనే పులస చేపల పులుసు ఎలా పెట్టాలో చూపించేస్తున్నాను. చూడండి, సేమ్ డ్రెస్లో ఉంటుంది. బాయ్. ఈ డ్రెస్ చూసారా, ఎక్కడ కొన్నా అనుకున్నారు? హైదరాబాద్ నుమాయిష్, అక్కడే కొన్నా. వద్దు వద్దు అనుకుంటానే టక్కన అనుకోకుండా వెళ్ళాను. ఒక 2-3 అవర్స్ స్పెండ్ చేశాను. ఈసారి ఏమంత పెద్ద షాపింగ్ చేయలేదు నేను. ఒక క్లారిటీ లేకుండా వెళ్తే ఏం చేయలేమండి. నేను ఏదైతే ఫోకస్ చేశానో అది ఎగ్జిబిషన్లో మంచిగా లేవు. నేను ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ గురించి అనుకున్నాను. ఇక్కడ కాదు, హైదరాబాద్ ఇంట్లోకి ఎప్పుడు అక్కడ ఉండం, తక్కువ ఉంటాం, ఇక్కడ ఎక్కువ ఉంటాం కదా. సో ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అన్నీ అక్కడన్నా పెడదాం. కళ్ళకి గ్రీన్ కలర్ కనిపిస్తే లైఫ్ కూడా గ్రీన్గా అనిపిస్తుంది. నాకు పైగా ఇక్కడ నల్గొండలో మొత్తం చుట్టూ ఎటు చూసిన గ్రీనరీ అలవాటు నాకు. అక్కడికి వెళ్ళాక గాలి వెళ్తారు, గ్రీనరీ లేకుండా నేను బతకలేను అనమాట. అందుకని అక్కడ ఇంట్లో అట్లీస్ట్ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ పెడదామని ప్లాన్ చేశాను. అది ఇప్పుడు దానికోసం వెళ్తే అస్సలు బాగాలేవు. ఉన్న 2-3 షాప్స్లో చాలా నాది రూపాయి చెప్తున్నాడు. ఇంక అందుకని వదిలేసిన. సర్లే, ఒక ఐడియా అయితే వచ్చింది కదా, అమెజాన్లో డీల్స్ పెడుతుంటారు కదా, అప్పుడు చూసుకుందాంలే అని ఆల్రెడీ రాగానే ఒక 2 బుక్ చేసిన, చూపిస్తాను మీకు. ఎగ్జిబిషన్లో ఏమేమి కొన్నానంటే ఈ డ్రెస్లే ఒక 3-4 కొన్నాను. బెడ్షీట్స్ కొన్నాను, 200 రూపీస్ బెడ్షీట్స్, 500కి 2 బెడ్షీట్స్ అవి కొన్నాను, బాగున్నాయి. అండ్ ఆ క్రోకరీ మాలమైన్ కేజెస్లో ఇస్తారు కదా, చూశాను కానీ అంత ఖాస్ అనిపించలేదు, వదిలేశాను. ఈ ఫిష్ ముట్టుకున్న చేతులు ఇట్లా క్లాతులకి వాటికి వీటికి రాయటానికి ఉండదు అసలు, ఎందుకంటే అన్నీ భయంకరమైన స్మెల్ వస్తుంది. ఫిష్ ముట్టుకుంటే కనుక ఏం చేస్తే మన చేతులు వాసన పోతాయంటే దానికి ఒక చిన్న టిప్ ఉంది. ఉల్లిపాయ మనం కట్ చేస్తాం కదా, ఉల్లిపాయ కట్ చేసి తొక్క తీస్తాము, ఆ వాటర్లో మనం వేళ్ళు ముంచి పెడితే కనుక స్మెల్ పోతుంది. లేదు అంటే కనుక వెనిగర్తో కూడా వస్తూనే ఉంటుంది వాసన. ఉల్లిపాయ కట్ చేసే నీళ్ళు మంచిగా పనిచేస్తుంది. ఇది పోయి అది అంటుకుంటుంది అంతే, దీనికంటే అది 100 రెట్లు నయం. మెయిన్ కాంపనెంట్ మనకి పాడైపోకుండా ఉండాలి అంటే డీహైడ్రేషన్. అంటే మనము ఏదైతే వాడుతున్నామో అందులో ఉన్న వాటర్ని తీసేయగలిగితే నిల్వ ఉంటుంది. ఇప్పుడు మనం చేసే పద్ధతి అదే. ఆయిల్ ఫ్రై ఎందుకు చేస్తారు అంటే చుట్టూ ఆయిల్, పైన ఆయిల్, కింద ఆయిల్, పక్కన ఆయిల్, మొత్తం ఆయిల్, కింద నుంచి వేడి ఉంటుంది. ఇంకా దాంట్లో నీళ్ళు డీహైడ్రేట్ అయిపోతుంది. సో ఆ ప్రాసెస్లో భాగంగా కొంచెం జాగ్రత్తగా పూర్తిగా డీహైడ్రేట్ అయ్యేటట్టు చూసుకొని తీయండి. అందుకనే చాలామంది చాలా క్రిస్పీగా వేయిస్తారు, దానివల్ల టేస్ట్ పోద్ది. మనం మటన్ తింటున్నామా, చికెన్ తింటున్నామా, ఏం తింటున్నాం అనేది అర్థం కాదు. అలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకోండి. మీరు కారం ఇంత ఎర్రగా రావాలంటే కనుక ముందు మంచి కారం వాడండి. బయట నుంచి కొనకండి, ఇంట్లో పట్టించుకోండి. ఫస్ట్ థింగ్, ఉప్పు వేసి పట్టించకండి కారం. సెకండ్ థింగ్, మూడోది అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఆయిల్లో ఒక 60-70% వేడిగా ఉన్నప్పుడే కారం వేస్తే కనుక ఆయిల్లో కలవగానే కూడా కారం టేస్ట్ కలర్ కొంచెం డార్క్ అవుతుంది. 3 రీజన్స్ ఉన్నాయి.